హాయ్ హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ టు టియో ట్రెండ్స్. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది, అందుకని మా పీజీ నుంచి ఈసీఆర్ బీచ్ వెళ్తున్నాం బైక్లో. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి బయలుదేరి అలా స్ట్రైట్ వెళ్తే మనీస్ కేఫ్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ రోడ్ ఉంటుంది, అలా వెళ్తే మెయిన్ రోడ్లోకి వెళ్తాము. ఈ మధ్యలో ఒక చిన్న టీ బ్రేక్ వేసుకోవాలా, లేకపోతే తలకాయ బద్దలైపోతూ ఉంది. కాబట్టి కొంచెం సమయం కేటాయించి ఒక టీ బ్రేక్ వేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. టీ దొల్లిపోయింది ఫ్రెండ్స్, పర్లేదు. అక్క ఇంకొక టీ ఇచ్చింది. డైలీ కస్టమర్స్ కాబట్టి రోజు ఇక్కడికే వస్తాము టీ తాగడానికి. మళ్ళీ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. ఇలా కొంచెం ముందరికి వెళ్తే సోలింగనల్లూరు సెంటర్ నుంచి ఈసీఆర్ బీచ్కి డైరెక్ట్ మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయిపోతాము. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలా. అయితే ఈసీఆర్ బీచ్కి సోలింగనల్లూరు నుంచి వెళ్ళేదానికి ఆటోలు కూడా ఉంటాయి. ఆటోలకి 20 రూపీస్ అలా తీసుకుంటారు. డైరెక్ట్ మనకి బీచ్ దగ్గర దింపేస్తారు. ఇప్పుడే సిగ్నల్ పడింది. ఈ సిగ్నల్ దగ్గరే లెఫ్ట్లో బిలాల్ టీ, అలాగే ఇరానీ చాయ్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మనం కొంచెం ముందరికి వెళ్ళి రైట్ తీసుకుంటే ఫస్ట్ స్ట్రీట్ లెఫ్ట్ తీసుకోవాలా. అక్కడి నుంచి మనం ఒక స్ట్రీట్ వస్తుంది. ఈ స్ట్రీట్ మొత్తం చాలా బాగుంటుంది చూడడానికి. ఫ్లవర్స్ అలాగే చాలా ఇల్లులు అన్నీ ఉంటాయి. బాగుంటుంది చూడడానికి. ఈ రోడ్స్ అన్నీ ఇంకా ఈసీఆర్ బీచ్ రోడ్లే. ఇక్కడ నుంచి మనం ఇంకా ఈసీఆర్ బీచ్లోకి ఎంట్రీ అయిపోయినట్టే. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే మనం ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ అక్కడ సరిపోకపోతే మనం బయట కూడా వెళ్ళి బైక్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. ఆటోలు అయితే బయట ఆపేస్తాయి, అక్కడ నుంచి మనం నడుచుకొని లోపలికి రావాలా. సో ఇదే మనకి ఎంట్రీ బీచ్లోకి. ఇది మెయిన్ ఎంట్రీ. ఇంకా ఇది కాకుండా ఒక 2-3 ఎంట్రీలు అటు సైడ్ ఉంటాయి. ఇటుపక్క ఇంకొక 2-3 ఎంట్రీస్ ఉంటాయి. మనం ఏ ఎంట్రీలో నుంచి అయినా రావచ్చు. ఓన్లీ బైక్స్ నుంచి అయితే ఆ ఎంట్రీ లోపల నుంచి మనం వచ్చేదానికి ఉంటుంది. బైక్స్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు మనం. ఆటోలు అయితే ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడతోనే ఎండు. ఇక్కడ నుంచి నడిచి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఇటు సైడ్ అటు సైడు మనం తినేదానికి స్టాల్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఆడుకునేదానికి కూడా ఉంటాయి. ఇంతకుముందు మేము 1-2-3 సార్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆడాము. అది ఆ రింగులు వేసేది అవన్నీ ఆడాము. కప్పులు అవి కూడా వచ్చాయి మాకు. ఇక్కడ నుంచి కొంచెం మనం ముందరికి వెళ్ళామంటే పిల్లలు ఆడుకునేదానికి గేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడడానికి అంతా బాగుంటుంది. డేంజర్ బోర్డు ఉంది ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలమ్మా.
ఇలా సాంగ్స్ వింటూ అటు ఇటు తిరుగుతూ అక్కడుండే విల్లాలు చూసుకుంటూ అలాగే మళ్ళా చివరిలో వెళ్తూ ఇలా 4-5 గేమ్స్ ఆడుకొని మంచిగా వైబ్ అవ్వచ్చు. చెన్నైలో వన్ ఆఫ్ ద క్లీన్ బీచ్ ఇది. మా కంటెంట్ నచ్చితే ఇన్స్టాలో, యూట్యూబ్లో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. Signing off, Rio Trends.